ఎందుకు వల్నరబుల్ అంటున్నానంటే, యాజ్ మనందరికీ తెలుసు, వాళ్ళకొక సెక్షువల్ ఆర్గన్స్, హార్మోన్స్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఏ ఏజ్ అయినా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా, అది హైలీ హార్మోనల్ రేజింగ్ స్టేజ్. దానికి తోడు మన ఎక్స్పోజర్ ఎలా ఉందంటే, ఫ్యాషన్ సెన్స్, వెదర్ వి ఫిజికలీ అట్రాక్టివ్గా కనపడము. ఒకప్పుడు నేను ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉన్నా కూడా నా ఎక్స్పోజర్ లెవెల్ చాలా తక్కువగా ఉండేది, మ్యాక్సిమం నా స్కూలు లేదంటే నా కాలేజ్. ఇప్పుడు నేను ఇంటర్నెట్లో నా ఫోటో పెట్టగానే, లేదంటే నేను ఎక్కడో ఒక రీల్ పెట్టగానే, లేదంటే నేను ఏదో ఒక పలానా ప్లేస్కి వెళ్ళగానే, ఆటోమేటికలీ నేను థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నన్ను చూసే కళల్లో పడుతున్నాను. పడగానే ఏమవుతుంది, యు ఆర్ గుడ్ అనో, యు ఆర్ బ్యూటిఫుల్ అనో, యువర్ పేర్ ఈజ్ గుడ్ అనో, ఏదో ఒకటి అనగానే వీళ్ళకి ఇంకొకటి పెట్టాలనిపిస్తుంది ఆటోమేటిక్లీ. అలా రెడీ కావడం తప్పులేదు, అలా పెట్టడం తప్పులేదు కొంతవరకు. బికాజ్ సోషల్ మీడియానే ఈజ్ మెంట్ టు షో యువర్ టాలెంట్స్. అట్ దట్ ఏజ్ అదే టాలెంట్. ఇఫ్ యూ టేక్ ఇన్ దట్ సెన్స్, ఆ ఏజ్లోకి వెళ్ళి ఆలోచిస్తే అదే టాలెంట్. మరి అక్కడ ఎవరు నేను పెడతాను, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటో స్నాప్చాటో ఉంది, దాంట్లో పెడతాను. ఎవరు లైక్ చేస్తున్నారు, ఎవరు కామెంట్స్ పెడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళేనా, నా అకౌంట్ ఓపెనా, ఇది ఆలోచించే ఏజ్ కాదు. కరెక్ట్. అది మాత్రమే మనము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాని నువ్వు అలా రెడీ కావద్దు, నువ్వు ఇలా పెట్టద్దు, నువ్వు ఇలా తిరగొద్దు, ఆటోమేటికలీ ద ఏజ్ సేస్ యూ డూ మోర్. రైట్. సో దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పేరెంట్స్ ఇవ్వగలుగుతారో, పేరెంట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పేరెంట్స్ చాలా చక్కగా మాట్లాడాలి. తప్పు పట్టే విధానంలో మాట్లాడితే ఏ పిల్లలు కూడా విత్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్, వాళ్ళకున్న ఎక్స్పోజర్లో అట్ ది లెవెల్ ఆఫ్ పేరెంట్స్ చాలా తక్కువ కంపేర్డ్ టు చిల్డ్రన్. మరి యూ కాంట్ స్పీక్ అబౌట్ హౌ టు లుక్ గుడ్. మీరు ఎలా మంచి కనపడాలో చెప్పడానికి లేదు, ఎలా తిరగాలో చెప్పడానికి లేదు, ఎవరితో తిరగాలో చెప్పడానికి లేదు, ఏ అకౌంట్ ఉండాలో చెప్పడానికి లేదు, ఇంటర్నెట్ దేనికి వాడుతున్నారో చెప్పడానికి లేదు. బట్ ఎలా చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుంది అన్నది చాలా అంటే ఒక కౌన్సిలింగ్ విధానంలో కానీ, ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరైతే వింటారో వాళ్ళ ద్వారా కానీ, లేదంటే గ్రూప్ కౌన్సిలర్స్లో కానీ, లేదంటే అలాంటివి ఏమన్నా నోటీస్ చేసినప్పుడు స్కూల్ కౌన్సిలర్కో, కాలేజ్ కౌన్సిలర్కో, లేకపోతే వాళ్ళకి నచ్చిన టీచర్కో చెప్తే ఆటోమేటికలీ చిల్డ్రన్ విల్ లిసన్. ఆ పేషెన్స్ కావాలి, అంటే సిస్టంలోనే ఆ పేషెన్స్ కావాలి. అమ్మ బాబాయ్, అది చాలా ఓపికతో కూడుకున్న పేరెంటింగ్ అండి. సిస్టంలో పేషెన్స్ కావాలి అన్నప్పుడు అక్కడ టీచరు, పేరెంట్, ఇన్స్టిట్యూషన్, నైబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఒకే విధంగా పిల్లల్ని రెస్పెక్ట్ చేయగలిగితే, వాళ్ళ ఏజ్ని, వాళ్ళకున్న ఆలోచనలని, డ్రీమ్స్ని, వాళ్ళు చేసే విధానాన్ని రెస్పెక్ట్ చేస్తూనే వాళ్ళకు చెప్పగలిగి ఉండాలి. అది ఆ చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల, చెప్పే విధానం ప్రాపర్గా లేకపోవడం వల్ల ప్రాబబ్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు రాంగ్ స్టెప్స్. ఒకటి. తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఎక్స్పీరియన్స్ అయ్యి నేర్చుకుంటున్నారు. అవును. ఇంకొకరి ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు నేర్చుకోవటం లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళుగా ఎక్స్పీరియన్స్ చేయాలి, వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాతే వాళ్ళు దాన్ని చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఒకటి. రెండవది పేట్రియార్కల్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థ. అంటే అమ్మాయిలకు కండిషనింగ్ చేయబడింది, ఈ రకంగా ఉండాలని, ఈ రకంగా బిహేవ్ చేయాలని, అది ఎక్స్పోజ్ అలా రెడీ అవుతే అది ఎక్స్పోజ్ అయినట్టు, ఇలా రెడీ అవుతే ఇది ఎక్స్పోజ్ అయినట్టు, ఒక రకంగా మాట్లాడితే ఇది హేయమైనట్టు, ఇవన్నీ కండిషన్. ఇంకా యాక్సెప్టెన్స్ ఆఫ్ ఉమెన్ యాజ్ ఓన్లీ అన్ ఇండివిజువల్, అంటే నేను ఒక మనిషిని, నా సెక్స్ డిఫరెంట్ అంతే, నేను ఒక స్త్రీని అంతే, లేదంటే అమ్మాయిని అంతే తప్ప నేను కూడా ఒక మనిషిని, నాకు భావాలు ఉంటాయన్నది ఎప్పుడు మగ ప్రపంచం చెప్పడానికి తల్లిదండ్రుల నుండి మొదలుకొని కొంత యాక్సెప్టెన్స్ మొదలైతే ఇంత విపరీతమైన వైఖరి ఉండదు, ఇంత విపరీతమైన వైఖరి ఉండదు.
రిబెలియస్ గా తయారు కారు, రిబెలియస్ గా వద్దన్నప్పుడు ఖచ్చితంగా చేయరు. అవును. ఇది మనం చూసే ఆల్ కైండ్స్ ఆఫ్ సైబర్ ఇష్యూస్, ఎస్పెషల్లీ విత్ టీనేజర్స్, దే ఆర్ అగైన్స్ట్ పేరెంట్స్. శత్రువులు. పేరెంట్స్ శత్రువులు ఎందుకు అంటే, ఒకటి పేరెంటల్ ఏజ్ కి వీళ్ళ జనరేషన్ కి ఒక 2-3-4 జనరేషన్స్ గ్యాప్. సో దే కాంట్ యాక్సెప్ట్. వీళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు, వీళ్ళు వాళ్ళ లెవెల్కి రాలేరు, పిల్లలు వాళ్ళ లెవెల్కి పోవాల్సిన అవసరం లేదు, పేరెంట్సే పిల్లలకి. అంతేనా? అబ్బా, మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి. అంతే కదండి, దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కదా లైఫ్ లో. రైట్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్? వాళ్ళని మన స్టేజ్ కి రావడానికి కుదరదు కదండి. కరెక్ట్, కుదరదు. సో మనమే వాళ్ళ స్టేజ్ కి వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళకున్న అంటే వాల్యూమ్ వైజ్ ఎక్స్పోజర్ ఎక్కువ, డెప్త్ లేకపోయినా. సో ఆ వాల్యూమ్ వైజ్ నేను ఒక 10 విషయాలు తెలిసి ఉంటాయి నాకు, కానీ కూలంకషంగా తెలియదు. అది చూసిందే నిజం అనుకునే ఏజ్. అలాంటప్పుడు ఆ 10 విషయాల్లో ఈ 2 మాత్రమే నీకు వర్తిస్తుంది అని చెప్పే రకంగా అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ పనిచేయాలి. ఆటోమేటికలీ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాకపోతే అందరూ ఒక్కొక్కరు ఇండిపెండెంట్ గా వాళ్ళ ఎఫర్ట్ చేస్తున్నారు. కలిసి ఎఫర్ట్ చేస్తే ఐ థింక్ మనం యంగ్ కంట్రీ, ఇప్పుడు నెక్స్ట్ 30 years వీఆర్ గోయింగ్ టు బి ద యంగెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఈ ఎఫర్ట్ చాలా 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 అవసరం. ఎందుకంటే రైట్ ఏజ్ లో ఎనర్జీస్ రైట్ సైడ్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళ మానసిక వృద్ధి కానీ, తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ క్రియేటివిటీ కానీ రైట్ డైరెక్షన్ లో వెళ్తుంది. మ్యామ్, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మనం చూసినట్టుగా బయటకు అడుగు పెట్టగానే మనం ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటానో, బయట మన పిల్లల్ని సొసైటీ అలా రిసీవ్ చేసుకోదు. ఇప్పుడు ఒక డ్రెస్ వేయగానే జడ్జ్ చేసేస్తారు. ఏంటంటే, ఈ అమ్మాయి ఇలా జడ్జ్ చేసింది, ఇంట్లో పేరెంట్స్ చెప్పలేదా అనేస్తారు గబుక్కుని. లేదా మనం చూసే విధానం వేరు. వాళ్ళని పిల్లలే సరదా కాసేపు వేసుకున్నారు అనుకుంటాం, కానీ బయట వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చూసే విధానంలో, వాళ్ళ చూపులో, ఇప్పుడు ఈ రోజున చంటి పిల్లల్ని కూడా రేప్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన పిల్లల మీద మనం ఎంత టెన్షన్ పడతాం. అమ్మ వీళ్ళు ఇలా వెళ్తున్నారు, ఎవరేమనుకుంటారో, ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ ఉంటుంది. మీరు ఐపీఎస్ అనేది మీరు పక్కన పెడితే, యాజ్ ఎ మదర్ గా ఇప్పుడు అలాంటి పిల్లల్ని, లేదంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలంటారు ఒక మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే సొసైటీ వాళ్ళని ఎలా డీల్ చేయాలన్నది నేను ఎప్పుడు ఆలోచించకూడదు ఒక స్త్రీగా కూడా. నా పాప తెలిసి కాన్ఫిడెంట్ గా తన లిమిట్స్ తనకు తెలిసే ఇవి చేస్తుందా, ఇలా చేస్తుందా, అది నేను ఆలోచించాల్సిన విషయం. అంతేకాని ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం. కొన్ని ఇన్సిడెంట్స్ చాలా సెన్సేషనల్ కూడా అయ్యాయి. కొన్ని ఇన్సిడెంట్స్ లో పేరెంట్స్ ట్రాక్ చేస్తున్నారు, అయినా కూడా జరగాల్సినవి జరిగిపోయాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు సపోజ్ అర్బన్ ఏరియాసే తీసుకున్నాం, ఈవెన్ రూరల్ ఏరియాస్ కూడా. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక గ్రామంలో ఈ రోజు సాటర్డే సండే మీరు చూడండి, అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఊరు నుంచి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు 5 మంది అబ్బాయిలు, అందరూ పొలోమన్ సిటీ టౌన్ కి మండల్ హెడ్ క్వార్టర్స్ కి చక్కగా రెడీ అయ్యి వచ్చేస్తారు. ఏమైనా జరగచ్చు కదా. అప్పుడు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. మరి ఆ వచ్చే అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్తుంది అన్నది తల్లిదండ్రులకు అర్థం కావాలి. ఏ ఉద్దేశంతో వెళ్తుందని ఫస్ట్ అమ్మాయికి అర్థం కావాలి. అంటే నేను ఎవరినైనా అట్రాక్ట్ చేయడానికి వెళ్తున్నానా, నాకు నచ్చి నేను ఇలా వేసుకొని వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ మై లిమిట్స్. నేను నా కోసం అయ్యాను, పక్క వాళ్ళ కోసం కాదు. ఈ క్లారిటీ పిల్లలు ఎవరు తీసుకొని రావాలి కదా? మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. అబ్సల్యూట్లీ తల్లిదండ్రులే తీసుకున్నారు. యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు, క్లారిటీ ఇవ్వడం ఇంకొక ఎత్తు. అప్పుడు సమాజాన్ని గురించి ఆటోమేటిక్ గా సమాజం స్లోగా చేంజ్ అవుతుంది. ట్రూ. నేను అనుకుంటాను మీరు చెప్పిన మాటలో నేనంటే ఒప్పుకుంటాను, సమాజం ఒప్పుకోవాలి కదా అని మీరు అన్నప్పుడు మీలోనే దెర్ ఇస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్టింగ్ ఇట్. అంటే ఏమనుకుంటారో నాకు భయం మ్యామ్. ఏమనుకుంటారో అన్నది ఎప్పుడు వస్తుందంట ఆ డ్యూయాలిటీ? మన పిల్లల మీద మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు. మన పిల్లల మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే వాళ్ళకు క్లారిటీ తెచ్చే దిశలో మనము వాళ్ళని పెంచాల్సిందే. అండ్
ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మనం మెచ్యూర్డ్గా వాళ్ళతో డిస్కస్ చేయగలిగి ఉండాలి. ఎన్ని టాబూస్ ఉన్నాయండి మనకు, ఎన్ని ఇష్యూస్ మనం చెప్పం పిల్లలకు. అవును అవును ఎందుకు ఇప్పుడే నీకు అంత అవసరమా, నీకెందుకు ఈ విషయం, అవును. ఊరికే ఉండు, సో కామన్. అవును అలా నీకెందుకులే ఊరుకుండా అన్నప్పుడు ఏం చేస్తారు, తెలుసుకోవడం ఆపేస్తారా? అదే ఏజ్ లో ఉన్న ఇంకో అమ్మాయో అబ్బాయో చెప్తారు. వీళ్ళకెంత మెచ్యూరిటీ ఉందో వాళ్ళకు అదే అంతే maturity మెచ్యూరిటీ ఉంది. ఉంటుంది. మరి ఆ స్థానం మనం తీసుకోవాలి కదా. కరెక్ట్. వీఆర్ నాట్ టేకింగ్ దట్. ఆటోమేటిక్గా పేరెంట్స్ తీసుకోవాలి వాళ్ళకు తోచినట్టు. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళ తర్వాత చెప్పి ఏం యూజ్ అండి? అవును చెప్పాల్సిందంతా కూడా చెప్పే విధానంలో, చెప్పే వయసులో చెప్పవలసిందే.